हरिः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। भीष्म उवाच जगत्प्रभुं देवदेवम् अनन्तं पुरुषोत्तमं स्तुवन्नाम सहस्रेण पुरुषः सततोत्थितः तमेव चार्चयन्नित्यं भक्त्या पुरुषमव्ययं ध्यायन् स्तुवन्नमस्यञ्च यजमानस्तमेव च अनादिनिधनं विष्णुं सर्वलोकमहेश्वरं लोकाध्यक्षं स्तुवन्नित्यं सर्वदुःखातिको भवेत्। ब्रह्मण्यं सर्वधर्मज्ञं लोकानां कीर्तिवर्धनं लोकनाथं महद्भूतं సర్వభూతభవోద్భవం. నిన్నటి రోజున మనం ఆ ధర్మరాజు అడిగిన ప్రశ్నలకి మొదటి ప్రశ్నగా కిమేతం దైవతం లోకే అన్నదానికి మనం చెప్పుకుంటూ ఆదినారాయణుడు ఆ శ్రీమన్నారాయణుడే మొట్టమొదటి వాడని ఆయనకే మనం అందరం నమస్కరించాలని చెప్పుకుంటూ ముగించాం. ఇప్పుడు దానికి కంటిన్యూగా మనం ఇప్పుడు చెప్పుకుందాం. మనం ఈ 24 మూర్తుల గురించి నేను చెప్పుకున్నాం. అందులో కేశవమూర్తి గురించి చెప్పుకున్నాం. ఇంకా రెండో వాడైన కేశవ తర్వాత ఏం చెప్తామండి మనం? నారాయణ. ఈ నారాయణమూర్తి ఎలా ఉంటాడట? నీలమేఘంలో రంగులో ఉంటాడట. నీల దేహఛాయతోటి 4 భుజాలు ఉంటాయట. బంగారపు రంగు పట్టు వస్త్రాన్ని కట్టుకుంటాడట. రత్నాభరణాలను ధరించి ఉంటాడట. కుడి చేతిలో కింద భాగం నుండి శంఖం, పద్మం, ఎడమ పక్కనేమో పైన గద, శంఖాలని, చక్రాలని ధరించి ఉంటాడట. కుడి చేతిలో శంఖం, పద్మం, ఎడమ పక్కని గద, చక్రమును ధరిస్తాడనమాట. అలాగా మనం ధ్యానించుకోవాలి నారాయణమూర్తిని. ఈ నారాయణమూర్తి గురించి రెండోది నారాయణమూర్తి గురించి చెప్పాం. ఇంకా ఇప్పుడు విష్ణు మనకి ఈ నారాయణుడే దైవం, కిమేతం దైవంలోకి అన్నదానికి అర్థం చెప్పుకుంటున్నాం కదండి. మనకి ఇక్కడ విశ్వరూప సందర్శనం అని చెప్పేసి మనకి భగవద్గీతలో చెప్తారు కదండి. అది ఎవరిదని చెప్తాం? ఎవరిదని చెప్పగలం మనం? అమ్మవారైన లలితాంబిక దాన్ని చెప్తామా? లేకపోతే ఇక్కడ కృష్ణుడు తను చూపించే కృష్ణుడు అని చెప్తామా? లేకపోతే శివుడు తను చెప్తామా? ఎవరిదని మనం ఇలాగ నిర్ధారణ చేయలేం కదా. కానీ ఆయన ఆది నారాయణ అని చెప్పే ఆ యొక్క పరబ్రహ్మం యొక్క స్వరూపం అన్నమాట. అది ఆ విష్ణు రూపాన్ని మనకి, ఆ విశ్వరూపాన్ని ఆ విష్ణు రూపంగా మనం భావించాలి. విష్ణు అంటే అంతా వ్యాపించిన వాడని అర్థం చెప్పుకుంటున్నాం. విశ్వం అంతా తానే ఉన్నాడు అని చెప్పుకుంటున్నాం. కనుక ఇప్పుడు ఏదైతే మనకి మొట్టమొదటి ప్రశ్నగా మనం చెప్పుకుంటున్నామో కిమేతం దైవతంలోకి అని దానికి అర్థం చెప్పుకుంటున్నాం కదండి. ఆయన చెప్పింది ఏమిటి? భీష్ముడు పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ భూతానాం యో వ్యయ పిత. ఇది శ్లోకాయించ మొదటిది. పవిత్రులకే పవిత్రుడైన వాట. పవిత్రులంటే ఎవరు? మనం ఎలాంటి వాళ్ళం? సంసారం అనే ఈ మలిన కోపంలో పడి కొట్టుకుని పోతూ ఉన్నాం. మనం అపవిత్రమైన జీవితాన్ని గడుపుతున్నాం. మనలోని కల్మషాలన్నీ తొలగించి మన జన్మజన్మ నుంచి మనకు వస్తున్న ఈ వాసనలన్నీ ప్రక్షాళన చేసేసి, అంటే శుభ్రం కడిగేసి ఈ భౌతిక నుంచి మనని విడిపడి మనం వేరు చేసి నిర్మలమైన జీవితాన్ని ప్రసాదించడానికి కొంతమంది మహాత్ములు, గురువులు అని చెప్తున్నాం కదండి. వాళ్ళు ఉంటారు కదా పవిత్రులైన వాళ్ళు పవిత్రులు, పవిత్రాత్ములు అనమాట. ఇక్కడ అలాంటి పవిత్రులకి పవిత్రాణం పవిత్రం, అలాంటి పవిత్రులకు కూడా, ఆ పవిత్రాత్ములకు కూడా పవిత్రమైనట్టి మహానుభావుడు కనుక పుణ్యపురుషుడు యొక్క దివ్య రూపాన్ని మనం హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఆయనే శ్రీ మహావిష్ణువు పవిత్రులకు పవిత్రుడని చెప్పాడండి. తర్వాత యో మంగళానాంచ మంగళం, మంగళములకే మంగళస్వరూపుడైన. అది ఎలాగంటే మనకి సద్గతిని పొందాలనే ఉద్దేశంతో అనేక శుభకర్మల్ని మనం చేస్తూ ఉంటాం. ధర్మంతో కూడిన ఎన్నో పనులు, అవే అనమాట శుభకర్మలు. ఆ శుభకర్మలను మనం ఆచరించడం ద్వారా ఫలితాన్ని పొందాలని ఆశిస్తాం.
అదే ఆయన మనకి ఆ శ్రీ మహావిష్ణువే శుభఫలాల్ని ఇస్తాడు. మనం చేసే శుభకార్యాలను సైతం ఆయన రక్షించి ప్రోత్సహిస్తూ ఉంటాడు. కాబట్టి మంగళానాంచ మంగళం. ఈ దైవతం దేవతానాంచ అంటే దేవతలందరూ ఉన్నారు కదండి, దేవతలందరికీ కూడా ఆయన దేవుడు అని చెప్పడం అన్నమాట. ఈ విషయంలో ఈ విశ్వాన్నంతా నిర్వహణ చేస్తున్నాడు, ఆయనే ప్రభు అయి ఉన్నాడు, దేవతలకు కూడా తనే దేవదేవుడై ఉన్నాడు. అలాగా కాబట్టి దైవతం దేవతానాంచకు అర్థమైంది. భూతానాం యో అవ్యయ పిత ఉంది. భూతానాం సర్వభూతములకు, భూతాలంటే దెయ్యాలు భూతాలని కాదు, ఇక్కడ పంచభూతాలు ఇలాగ అన్నిటికీ కూడా ఆయనే నియమించిన వారు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా తాను ఇక్కడ మనమందరం కూడా అనుకున్నా కూడా సర్వభూతకోటికి ప్రాణికోటికి కూడా శాశ్వతంగా ఆయనే పిత తండ్రి అయి ఉన్నాడు. తానే ప్రభు, తానే తండ్రి, తానే సృష్టించాడు, తానే నడుపుతున్నాడు అదనమాట. తానే మన అందరి ప్రాణరక్షకుడు ఆయనే ఉన్నాడు కనుక మనందరికీ కూడా ఆ శ్రీ మహావిష్ణువే పిత అయి ఉన్నాడు కనుక పిత. ఆయన అవ్యయ, వ్యయము లేనివాడు, ఎప్పుడు నశింపు లేనివాడు. ఎందుకంటే ఈ జన్మలో మనకు తండ్రి ఉంటాడు, ఈ శరీరం ఇవ్వడానికి, మనకి వాళ్ళకి జన్మకి నశింపు ఉంటుంది. కానీ ఎన్ని జన్మలు ఎత్తినా మనకు పిత ఆయనే కనుక, ఈ భూతకోటికి అంతకీ ఆయనే కనుక, సర్వప్రాణులకి ఆయనే మూలం కనుక, ఆయన దయతోటి మనల్ని పోషిస్తున్నాడు కనుక కరుణతోటి. ఈ లోకం నందు ఏకైక ఆరాధ్య దైవం ఎవరని ధర్మరాజు అడిగిన ప్రశ్నకి ఆ శ్రీ మహావిష్ణువే మనకి ఆరాధ్య దైవమని ఆ భీష్ముడు మొట్టమొదటి మనకి నిరూపించాడనమాట. ఇక్కడ వరకు మొదటి శ్లోకం మనం చెప్పుకున్నాం. పరమం యో మహత్తేజ, పరమం యో మహత్తప, పరమం యో మహద్బ్రహ్మ, పరమం యః పరాయణం. సర్వోత్కృష్టమైన తేజస్వరూపుడు మహత్తేజ అని చెప్పారు కదండి. ఆ తేజస్వరూపుడు తపస్వి అయినవాడు, పరబ్రహ్మ అయినవాడు, మనకందరకు ఆశ్రయమైన వాడు కనుక ఆ విష్ణుమూర్తియే పరమ గతి అయి ఉన్నాడు మనకి. కింవాప్యేకం పరాయణం అందానికి ఈ శ్లోకం సమాధానం అన్నమాట. సూర్యుడు పగల్ని వెలుతురుని ప్రకాశింపజేస్తూ ఉంటాడా, చంద్రుడు రాత్రిని ప్రకాశింపజేస్తూ ఉంటాడా, సూర్యుడు అగ్నులు కూడా కాంతివంతంగా ప్రకాశిస్తుంటాయి. వీళ్ళందరికీ కూడా ప్రకాశాన్ని అందజేసేవాడు ఆ మహావిష్ణువు. అందుకనే ఎక్కడ సూర్యచంద్రులు వాళ్ళందరికీ కూడా తేజస్సునందు, సూర్యుని ఎందు తేజస్సు, చంద్రుని ఎందు తేజస్సు కూడా తానేను అయి ఉన్నాడు కనుక వాళ్ళకు కూడా వెలుతురిని, ఆ తేజస్సుని ప్రకాశించే అంత తేజస్సు స్వరూపుడు ఈయన కనుక మనం ఆయన కూడా మనకి ఆ తేజస్వరూపుడుగా ఇక్కడ ఏ శ్లోకంలో మహత్తేజ అని చెప్పారు. పరమంయో మహత్తప, ఆయన గొప్ప తపస్సంపన్నుడు, తేజస్వరూపుడు ఆ మహావిష్ణువు. తపస్సుల్లో తపస్సు అని చెప్పబడుతున్నాడు. మనకి ఇలాంటివి మనకి అందులో కూడా మనకి భగవద్గీతలో కూడా చాలా చోట్ల వస్తూ ఉంటాయి. మనకి యదాదిత్య గతం తేజ అని చెప్పేసి మనకు భగవద్గీతలో వస్తుందండి. అది మనం తర్వాత చెప్పుకుందాం. మరి ఇక్కడ మహావిష్ణువు పరబ్రహ్మై సర్వుల ఆశ్రయస్థానమై ఉన్నాడు అని చెప్తున్నాం మనం. కాబట్టి మహత్తప అయింది. పరమంయో మహద్బ్రహ్మ, ఆయన ఆది బ్రహ్మ, పరబ్రహ్మ అని చెప్పుకుంటున్నాం. అందరికీ కూడా మూలం ఆయనేను అని చెప్పుకుంటున్నాం. ఆయనే పరమం యః పరాయణం. మరి ఆయన ఎవరు పరాయణం అని అడిగాడు కదా, అందుకని చెప్పి ఆయనే మన పరబ్రహ్మ అయిన ఆ శ్రీ మహావిష్ణువే అందరికీ కూడా ఆశ్రయమై ఉన్నాడు. అందుకని చెప్పడమే ఇక్కడ పరాయణం. ఎవరు పరాయణుడు అని అడిగితే ఆయనే మనకు పరాయణ, ఆయనే దిక్కు అని చెప్పడం అన్నమాట. ఇక్కడ రెండవ శ్లోకానికి కూడా మనం చెప్పుకోవడం అయ్యింది. ఇంకా మూడో శ్లోకం, జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం తువన్నామ సహస్రేణ పురుష సతతోత్థిత. ఇంకా ధర్మరాజు అడిగిన మూడో ప్రశ్న ఏమిటండి? స్తువంతః కం ప్రాప్ను మానవా శుభం అని కదండి ఆయన అడిగాడు. ఇంకా మూడో ప్రశ్నకి జగత్ప్రభుం అంటే జగత్తుకు ప్రభు ఎవరు? ఇప్పటిదాకా చెప్పుకుంటున్నాం కదండి, ఈ జగత్తంతా ఆయనే,
ప్రభువు. దేవదేవుడు, దేవదేవం అయిందండి అక్కడికి. అనంతం, ఆది అంతములు లేనివాడు. అతనే సర్వము అయి ఉన్నాడు కనుక ఆయనకి ఆది లేదు, అంతం లేదు. కాబట్టి అనంతం ఆయన. పురుషోత్తమం, ఉత్తమ పురుషుడు ఆయన, అందుకని పురుషోత్తమం. కాబట్టి స్తువన్నామ సహస్రేణ, ఎవరైతే స్తువన్ అంటే స్తుతిస్తారో, నామ సహస్రేణ, ఈ మనం సహస్రనామాలను చెప్పుకుంటున్నాం కదా, ఈ సహస్రేణ అంటే సహస్రనామముల చేత స్తువన్ స్తుతిస్తారో, పురుష సతతోత్థిత, ఎవరైతే స్తుతిస్తారో వాళ్ళు తప్పకుండా ఉత్తమగతులకి పెడతారు. వాళ్ళు కావలసిందే సుఖాలను అనుభవిస్తారు, సర్వపాపాల నుంచి విముక్తులు అవుతారు, వాళ్ళకి శుభాలు కలుగుతాయి అని చెప్పడం అన్నమాట. అది దాని ఉద్దేశం మనకి చెప్పిన ఈ శ్లోకంలో. ఈయన జగత్తుకు ప్రభువు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు అవుతున్నాడు కనుక ఈ 1000 నామాలు చేత, ఈ మహావిష్ణువు యొక్క 1000 నామాల ద్వారా స్తుతిస్తే జీవుడికి శుభం కలుగుతుంది అని చెప్పారన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే, ఈ ప్రపంచంలో ఆ బ్రహ్మమే గొప్పది అనుకో, మనకి అన్నీ కూడా వేదాలు అన్నీ కూడా చెప్తున్నాయి. కాబట్టి ఆ మహావిష్ణువే జగత్ ప్రభు అని కీర్తింపబడుతున్నాడు. అంటే దేవతలకు కూడా ఆయనే నాథుడు అని మనం ఈ శ్లోకంలో చెప్పుకున్నాం. తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంచ యజమానస్తమేవచ. ఆయన నాశనరహితుడు, నాశనం లేనివాడు, అవ్యయ స్వరూపుడు, పురుషుడు అని చెప్పుకున్నాం కాబట్టి ధర్మరాజు అడిగిన ఇంకా 4వ ప్రశ్న, కమర్చంతః ప్రాప్ను మానవా శుభం. మానవులు ఎలా శుభం పొందుతాడు? ఎవరిని అర్చించడం వల్ల. కమర్చంతః, ఎవరిని అర్చించాలి? ఆ పరమాత్మ అయినంటి ఆ మహావిష్ణువు నాశరహితుడు కనుక ఆయన్నే అవ్యయుడు అని చెప్పుతున్నాం కనుక అజ్ఞానం చేత ఈ దృశ్య ప్రపంచానికి తానే ఆధారుడై ఉన్నాడు కనుక, తాను అవినాశి కనుక, మనం ఆత్మకి కారణము అయినవాడు, ఆత్మస్వరూపుడు ఆయనే కనుక ఆయన మనకి అవినాశి, అవ్యయుడు. అట్టి ఆదిదేవుని మనం నిత్యం కూడా శ్రద్ధతో ధ్యానించాలి, పూజించాలి, కీర్తించాలి, సేవించాలి. అలా చేయడం ద్వారా ఈ మానవులందరూ కూడా శుభాన్ని పొంది తర్వాత తరిస్తారు. ఎందుకంటే మన మనసు ఒక క్షణం కూడా విశ్రాంతిగా ఉండదు. నిరంతరం ఏవో సంకల్పాలు అలా నడుస్తూనే ఉంటాయి, కదులుతూనే ఉంటాయి. మనం ఆ ఊబిలో, ఈ వాసనా ఊబిలో, జన్మల నుంచి వస్తున్న ఈ వాసనా ఊబిలో కూరుకుపోయి ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే నిత్యుడు, శాశ్వతుడు అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సేవయందు సదా రమిస్తూ ఉండాలి, చేసుకుంటూ ఉండాలి. అలా నిద్ర లేచింది మొదలు నిద్రించే వరకు